సర్జికల్ ఓపీడీలో చూసేది హెర్నియా. హెర్నియా అంటే ఏంటి? లోపల ఉండాల్సిన భాగాలు బయటికి వచ్చేయడం దాన్ని హెర్నియా అంటాం. అంటే ఇప్పుడు పొట్ట భాగంలో తీసుకున్నట్టయితే వీక్ ఆరిఫైసెస్ న్యాచురల్‌గానే వీక్‌నెస్ ఉండేది ఇంగ్వైనల్ రీజియన్‌లో ఉంటుంది వీక్‌నెస్. సో, మగవాళ్ళలో సాధారణంగా ఇంగ్వైనల్ హెర్నియా అన్నది చూడడం జరుగుతుంది. అదే ఆడవాళ్ళలో తీసుకున్నట్టయితే వీళ్ళు ప్రెగ్నెన్సీ గుండా వెళ్ళినప్పుడు యూట్రస్ అన్నది డిస్టెండ్ అయ్యి ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగిపోవడము, యాంటీరియర్ అబ్డామినల్ వాల్ మీద ఒత్తిడి రావడం వల్ల వీళ్ళల్లో అంబ్లికల్ హెర్నియాస్ అనేవి ఎక్కువగా చూడటం జరుగుతుంది. అయితే ఎప్పుడైనా గానీ హెర్నియా ఉంది అంటే మందులతోని తగ్గే ప్రాబ్లమ్ కాదు. దీనికి ఖచ్చితంగా సర్జరీ చేసి ఆ డిఫెక్ట్ అన్నది క్లోజ్ చేయడం ఒకటే మార్గం. అయితే చాలా సార్లు ఓన్లీ హెర్నియా రిపేర్ చేసి ఓన్లీ అనటామికల్ రిపేర్ చేస్తే సరిపోవట్లేదు. మెష్ లాంటిది ఖచ్చితంగా వేయాలి. మెష్ అన్నది గోల్డ్ స్టాండర్డ్ అయిపోయింది. మెష్ వేసి రిపేర్ చేస్తే సాధారణంగా రికరెన్స్ అన్నది ఉండట్లేదు. ఇంతకుముందు చాలా ఎక్కువగా ఓపెన్ సర్జరీలు చేసేవాళ్ళం. ఇప్పుడు అన్నీ లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాము. 1 సెంటీమీటర్ కట్ ఒకటి, హాఫ్ సెంటీమీటర్ కట్లు 2 వీటితోనే ఎంత పెద్ద డిఫెక్ట్ అయినా కానీ లాప్రోస్కోపీ ద్వారానే క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో రోబోటిక్ సర్జరీ కూడా చేయడం ఎక్కువైంది. మేము రోబోటిక్ సర్జరీ అనేది ఎస్పెషల్లీ యాంటీరియర్ అబ్డోమినల్ వాల్ పెద్ద డిఫెక్ట్స్ ఉన్నప్పుడు ఆ క్లోజర్‌లో రోబోటిక్‌తోని టైమ్ అన్నది చాలా తగ్గిపోవడం చూస్తున్నాం. సో, ఏ డిఫెక్ట్ ఉన్నా దాని చుట్టుపక్కల ఒక 5 సెంటీమీటర్స్ కవర్ అయ్యేటట్టు మెష్ వేసి రిపేర్ చేసుకుంటే మళ్ళీ రికరెన్స్ అన్నది ఉండట్లేదు. సో, లాప్రోస్కోపీలో వేసే మెషెస్ కూడా డ్యూయల్ మెషెస్ అని కొంచెం అడ్వాన్స్ మెషెస్ ఇవి. పేగులతోని అతుకులు పడకుండా ఉండే మెషెస్. అండ్ ఇట్లా రిపేర్ అయిన తర్వాత సాధారణంగా 6 నెలలలో ఆ మెష్ అన్నది బాడీలో ఒక పార్ట్ లాగా అయిపోతుంది. ఫైబ్రోసిస్ అయిపోతుంది. ఆ మెష్‌ని ఫిక్స్ చేసేది కూడా ఒక 2 ప్లేసెస్‌లో మాత్రం 2-4 ప్లేసెస్‌లో కుట్లు వేసి ఫిక్స్ చేస్తే మిగిలినవన్నీ అబ్జార్బుల్ టాకర్స్ అని వాడడం జరుగుతుంది. సో, దానివల్ల ఆ మెష్ అన్నది యాంటీరియర్ అబ్డామినల్ వాల్‌కి స్టిక్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ప్రొసీజర్ కూడా ఎంత తొందరగా నార్మల్ లైఫ్‌కి వస్తున్నారనే దాన్ని బట్టి క్వాలిటీ ఆఫ్ సర్జరీ ఎట్లా అయిందని చెప్పడం చూస్తున్నాము. సాధారణంగా నెక్స్ట్ డేకి అన్ని పనులు నార్మల్‌గా చేసుకోగలుగుతారు. ఒక వెయిట్ లిఫ్టింగ్ ఒకటి కొద్ది రోజులు ఒక 6 నెలల వరకు కూడా 3, 4 కిలోస్ మించి ఎత్తకండి అని చెప్పడం జరుగుతది. ఇప్పుడు ప్రొసీజర్స్ అన్నీ సింప్లిఫై అయిపోయినాయి. అవగాహన పెంచుకొని ప్రొసీజర్ చేయించుకున్నట్టయితే ప్రాబ్లమ్స్ అనేవి ఉండట్లేదు. అట్లాగే ఆపరేషన్‌కి ముందు కూడా ప్రీ ఆపరేటివ్ ఆప్టిమైజేషన్ అన్నది ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే పోస్ట్ ఆపరేటివ్ రికవరీ అన్నది ఈజీగా ఉండడం చూస్తున్నాం.